గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. సీఎం సహా 12 మందితో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వంలో మరో 6గురికి ఛాన్స్ ఉంది. కుల ప్రాతిపదికగా సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని మంత్రులుగా నియమించడానికి కసరత్తు మొదలైంది. టికెట్లు రాని సీనియర్లు, టికెట్లు వచ్చి ఓడిపోయిన వారు కూడా తమ ప్రయత్నాలను ప్రారంభించారు. అధిష్టానం ఆమోదం తీసుకొని వీరిని నియమించే అవకాశం ఉన్న దృష్ట్యా ఢిల్లీలోని ప్రముఖులతో మంతనాలు సాగిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, జగ్గారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కి, అంజన్ కుమార్ యాదవ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, వినోద్, అద్దంకి దయాకర్, మైనారిటీ సామాజిక వర్గం నుంచి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై నజరు పెట్టారు. నిబంధనల మేరకు ముఖ్యమంత్రితో పాటు మంత్రి మండలిలో 17 మంది మంత్రులు ఉండాలి. ప్రస్తుతం 12 మంది ఉన్నారు. కాగా మరో 6 మంత్రులు అవసరం. త్వరలో జరగనున్న విస్తరణలో మంత్రి పదవులు దక్కించుకునే అదృష్టవంతులెవరో ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ప్రాధాన్యత కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిన దృష్ట్యా విస్తరణలో వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా 3 మంత్రిమండలిలో తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బీసీల నుంచి మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ రేసులో ఉన్నారు. మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మెదక్ నుంచి జగ్గారెడ్డి, ఎస్సీ కోటాలో అద్దెకి దయాకర్ ఉన్నారు. దయాకర్ మినహా షబ్బీర్ అలీ, మధుయాష్కి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, జగ్గారెడ్డిలు ఎన్నికల్లో ఓడిపోయిన వారే. ఒకరిద్దరు మహిళా ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఓడిన వారికి మంత్రి పదవులు ఇస్తే పార్టీ బదనామయ్యే అవకాశాలు లేకపోలేదన్న కోణంలోనూ పార్టీ పెద్దలు భావిస్తున్నా చివరికి ఏం జరుగుతుందో. ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్లను ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం మరో ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. ఇదే గనక జరిగితే కాబోయే 6 మంత్రులెవరో, అదృష్టం ఎవరిని వరిచెనో అనే అంశాలకు త్వరలో తెరపడనుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.